వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ చూసినట్లయితే గురుకులాల పోస్టులకు నోటిఫికేషన్స్ నేడే విడుదల అంటూ మనకు ఒకటైతే ప్రధానంగా కనిపిస్తుంది. మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ తో లింక్ ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆ వార్తను కూడా మనం డీటెయిల్ గా చూసుకుందాం. అలాగే ఇక మరొక వార్త చూస్తే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అంటూ ఇచ్చారంటే వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి స్వయాన అరెస్ట్ అంటూ కూడా ఇచ్చారు. వైఎస్ భారతికి స్వయాన మేనమామ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ గా చూసుకుందాం. అలాగే ముగ్గురు ఇంకా కుషాయిగూడలో టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక ముగ్గురు సజీవ దహనం అయ్యారు అంటూ తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇక పర్సంటేజీ నేను ఇచ్చా అంటూ కూడా ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కేసీఆర్ కు పర్సంటేజీల రూపంలో 1000 కోట్లు అందుంటాయి అంటూ కూడా మరొక వార్త అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా చూసినట్లయితే వివేక హత్య కేసును ఓ కొలిక్కి తేవాల్సింది అంటూ కూడా పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా సో అన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఏ ఊరి ధాన్యం ఆ ఊరి కాంటాక్ట్ చెందుతాయి అంటూ కూడా మరొక వార్త కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని డీటెయిల్ గా మనం చూసినట్లయితే ఫస్ట్ మనం కేసీఆర్ తో లింక్ ఏంటి అనేది చూసుకున్నాం. చూసినట్లయితే రాజకీయ సంబంధాలైనా లేకపోతే ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయా అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే పంజాబ్ ఎన్నికల్లో కేసీఆర్ మీకు సహకరించారంటూ ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా చూసినట్లయితే మద్యం స్కామ్ లో చేతులు మారిన హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి గోవాకు ఎలా తరలించారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కేజ్రీవాల్ తో సిబిఐ విచారణ అనంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడారు. సో కేజ్రీవాల్ ను అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కి సంబంధించి మరి సీఎం కేజ్రీవాల్ కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సిబిఐ ఈడీ అధికారులు విచారణ నేపథ్యంలో నిన్న 11 గంటలకు ఆయనను విచారించారు. సో 9 గంటల వరకు కూడా ఆయనను విచారించిన నేపథ్యంలో కొన్ని క్వశ్చన్స్ ఆయన దాటేసే ప్రయత్నం కూడా చేశారు అనేది కూడా మనకి వినిపిస్తుంది. సో అలాగే ఇంకా ఆయన ఆ తర్వాత ఆ యొక్క ఈడీ విచారణ అంతా కూడా అయిపోయిన అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఆయనని ఇంకా రాజకీయాల సంబంధాలు ఉన్నాయా లేకపోతే ఆర్థికంగా సంబంధాలు ఉన్నాయా లేకపోతే అసలు కేసీఆర్ తో ఈ విషయాలన్నింటికి మీకు లింక్ ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఈడీ అధికారులు ఆయన విచారణలో అడిగినట్లుగా కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా మనం చూస్తే ఇక హైదరాబాద్ నుంచి గోవాకు అసలు ఎలా తరలించారు ఆ డబ్బంతా కూడా, చేతులు మారి ఎలా మారాయి ఈ డబ్బంతా కూడా అంటూ కూడా కేజ్రీవాల్ కూడా క్వశ్చన్ చేశారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకొక కోణంలో ఎవరో ఒకరు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క దర్యాప్తులో కూడా ఎవరో ఒకరు ముఖ్య నేతలు అయితే బయటకు వస్తూ ఉన్నారు అనేది కూడా మనం ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకా మనం చూస్తే అందులో మీ పాత్ర ఏంటి అంటూ కూడా మరి కేజ్రీవాల్ ను కూడా క్వశ్చన్ చేశారు. హైదరాబాద్ నుంచి అసలు గోవాకు ఈ డబ్బంతా ఎలా తరలించారు, ఎలా ఈ హవా నడిచింది, ఈ స్కామ్ అంతా ఎలా జరిగించారు, ఒకవేళ అందులో మీ పాత్ర ఏంటి అసలు అంటూ కూడా పంజాబ్ లో ఆ డబ్బే వాడారా లేకపోతే మిగతాది ఏమైనా వాడారా అనేది కూడా, అసలు పంజాబ్ కి ఎలా ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు మీకు సహకరించారు, లేక అసలు పంజాబ్ కి ఎలా వెళ్ళారు, మద్యం స్కామ్ లో చేతులు ఎలా మారాయి అంటూ కూడా అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్స్ కి ఆయన సమాధానాలు ఇచ్చారు అనేది అయితే మనకి ఇచ్చారు. ఇక అందులో మీ పాత్ర ఏంటని కూడా అడిగారు. పంజాబ్ లో ఆ డబ్బు మీరే వాడారా అంటూ అడిగారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ప్రశ్నల వర్షం కురిపించినటువంటి సిబిఐ ఈడీ అధికారులు అనేది అయితే మనకి క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇంకా ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానాలు చెప్పారు. కొన్ని ప్రశ్నలకైతే ఆయన దాటవేసే ధోరణి కూడా కనపరిచారు అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకా చూద్దాం. ఇంకా కేసీఆర్ కవిత సౌత్ గ్రూప్ తో సంబంధాలపై కూడా కొన్ని ప్రశ్నలు వేశారు కేజ్రీవాల్ కి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబిచ్చా అంటూ కేజ్రీవాల్ కూడా చెప్తూ ఉన్నారు. మీడియా సమావేశంలో మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పాను అంటూ కూడా కేజ్రీవాల్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే సిబిఐ కార్యాలయం ముందు ఆప్ నేతలు చాలా వరకు నిరసన కొనసాగించారు అనేది కూడా తెలుస్తుంది. అంతకుముందు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఈడీ విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన కోసం మరి కొంత పోరాటం కూడా చేసినట్లుగా నేతలంతా కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా
సిబిఐ కార్యాలయం ముందు ఆప్ నేతలు నిరసన కొనసాగించారు. 4 రాష్ట్రాల్లో ఆప్ శ్రేణులు ఆందోళనలు, అరెస్టులు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న ఢిల్లీ శాసనసభ అంటూ కూడా ఇచ్చారు. ఇక ఈ విషయంపై నేడు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి భేటీ అనంతరం మరి తుది నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మాది కట్టర్ ఇమాన్దార్ పార్టీ అంటూ కూడా వారు మా పార్టీని అంతం చేయాలని చూస్తున్నారు. కానీ దేశ ప్రజలు మాతో ఉన్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ ఫేక్ అంటూ నీచ రాజకీయాలు ఫలితం. సిబిఐ అధికారులు మొత్తం 56 ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికి నేను సమాధానం చెప్పాను అంటూ మీడియాతో మాట్లాడుతున్న కేజ్రీవాల్ ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం ఇచ్చాను అంటూ కూడా చెప్తున్నారు. ఇక మాది మాత్రం కట్టర్ ఇమాన్దార్ పార్టీ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ స్కామ్ లో ఇరికించాలని చూస్తున్నారు. కానీ దేశ ప్రజలంతా మాతోనే ఉన్నారు. ఏది న్యాయమో అదే గెలుస్తుంది అంటూ కూడా కేజ్రీవాల్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక సిబిఐ విచారణ అనంతరం ఆయన మీడియాతో అనేక విషయాలను కూడా షేర్ చేసుకున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మరి ఇంకా మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి చూసినట్లయితే సెకండ్ పేజ్ లో చూడొచ్చు అంటూ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే గురుకులాల పోస్టులు నోటిఫికేషన్ నేడే అంటూ కూడా ఇచ్చారు. ఇక తొలుత 2876 పోస్టులు భర్తీకి జారీ చేసినట్లుగా తెలుస్తుంది. డిగ్రీ కాలేజీలో 868, జూనియర్ కాలేజీలో 2008 పోస్టులు ఖాళీ పోస్టులు భర్తీ చేశారు. అలాగే మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు గురుకులాలకు సంబంధించి అనేది మనకి మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్ లో తేలనున్న జోనల్, మల్టీ జోనల్ వివరాలన్నీ కూడా అంటూ మనకి ఇచ్చేశారు. ఇంకా అలాగే మొత్తం 9231 పోస్టుల భర్తీకి 5న సర్కార్ ఒక ప్రకటన కూడా విడుదల చేస్తుంది అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. సో అలాగే ఇంకా చూస్తే మిగతా పోస్టులకు ఈ నెల 24న లేదా 28న నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనేది కూడా మనకి క్లియర్ గానే ఇచ్చారు. సో మిగతా అన్ని డీటెయిల్స్ కూడా మనం 14th పేజీలో చూడొచ్చు. ఎందుకు అంటే ఒకవేళ ఇవి ఎలా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలలో ఈ పోస్టులు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఇవి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా మనకి 14th పేజ్లో మెన్షన్ చేశారు. సో ఇంకా నోటిఫికేషన్లు అన్ని జోనల్, మల్టీ జోనల్ వివరాలు కూడా మనకి వివరిస్తారు అనేది కూడా తెలుస్తుంది. సో మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నిటికీ నెల 24 నుంచి 28 లోపు కూడా నోటీసులు జారీ చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో ఇంకొక వార్త మనం చూసినట్లయితే ప్లీజ్ ఏదో ఒకటి చేయండి అంటూ ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ తండ్రి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భాస్కర్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో చూసినట్లయితే ఇంకా వివేక హత్య కేసు నుంచి బయట పడేయండి అంటూ కూడా కన్నడ దళారి విజయ్ కుమార్ ను ఆశ్రయించిన జగన్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసే బాధ్యత అప్పగిందా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు మనకి ఇక్కడ. ఇంకా అంటే అప్పగిస్తారా లేదా ఏంటి, ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన పారిశ్రామికవేత్త చింత శశిధర్ అలాగే తాడేపల్లి ప్యాలెస్ లో సుదీర్ఘ మంతనాలు జరిపారు వారితోటి. వెంటనే తర్వాత హైదరాబాద్ కు న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే వ్యూహానికి కూడా పదును పెడుతూ ఉన్నారు అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఉస్మానియా ఆసుపత్రి వద్ద సిబిఐ అదుపులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారు అనేది కూడా ఒకటి మనకి ఒక పిక్చర్ రూపంలో, ఒక ఫోటో రూపంలో చూపిస్తున్నారు, మనం చూడొచ్చు. తర్వాత చూసినట్లయితే ఇక ఈయన జగన్ భార్య భారతికి మేనమామ కూడా అవుతారు అనేది కూడా జరిగ పులివెందుల నుంచి హైదరాబాద్ కు ఆయనని తరలించారు భాస్కర్ రెడ్డిని అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా 14 రోజులు రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలించారు అనేది కూడా జ్యుడిషియల్ రిమాండ్ పై ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. 14 రోజుల రిమాండ్ ఉంటుంది అనేది. ఇంకా ఆదివారం తెల్లవారుజామునే పులివెందులకు సిబిఐ బృందం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఫోన్ స్వాధీనం కూడా చేశారు. ఆయన వాడుతున్నటువంటి ఆ మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ అధికారులు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా ఆయన తెల్లవారుజామున పులివెందుల చేరుకున్నారు సిబిఐ అధికారులు. అక్కడ నుంచి ఆయన తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. అలాగే అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్య లక్ష్మికి కూడా మెమో అందజేశారు అనేది కూడా ఇస్తున్నారు. మధ్యాహ్నానికి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఆయనని. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు కూడా హాజరుపరిచినట్లుగా తెలుస్తుంది. ఉస్మానియా హాస్పిటల్ కి మొదటిగా తరలించారు. అక్కడ ఆయనంతా కూడా హెల్త్ చెకప్ చేశారు. ఆయన ఆరోగ్య స్థితిగతులు అన్నింటినీ కూడా తెలుసుకున్నారు సిబిఐ అధికారులు. ఆ తర్వాత అంతకంటే ముందే ఆయన సతీమణికి, భాస్కర్ రెడ్డి సతీమణికి కూడా ఈ యొక్క
అరెస్ట్ చేస్తూ ఉన్నట్లుగా విచారణ కొనసాగించాలన్నట్లుగా ఆ మెమోను కూడా ఆమెకు అందజేసినట్లుగా కూడా తెలిసింది. పూర్తి విచారణ, పూర్తి అనుమతులతోటే సిబిఐ అధికారులు కూడా ఆయనని తీసుకురావడం జరిగింది అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, చూసినట్లయితే ఇక మధ్యాహ్నం వరకు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చేసారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరిచినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే భాస్కర్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా పులివెందులలో ఆహ్, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు కొంతమేర అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే భాస్కర్ రెడ్డి అరెస్టుకు అంతా కూడా పులివెందులలో నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అంతా కూడా అంటించారు. నేడు విచారణకు హైదరాబాద్ రండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఎంపీ అవినాష్ రెడ్డిపై కూడా కేసు సిబిఐ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అవినాష్ రెడ్డిని కూడా ఇక్కడ భాస్కర్ రెడ్డిని కూడా ఖచ్చితంగా ఈ రోజు అవినాష్ రెడ్డి కూడా హాజరు కావాలి అంటూ సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక కొలిక్కి రావాల్సిందే అంటూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక భాస్కర్ రెడ్డి ఆదేశాలతోని ఆధారాల ధ్వంసం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇంకా వివేక బెడ్రూమ్ లోకి ఎవరు రాకుండా ఆయనే బోల్ట్ పెట్టారు అనేది అయితే మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆయన సూచనల మేరకే మృతదేహానికి కుట్లు, బ్యాండేజీలు, గుండెపోటు, రక్తపు వాంతులతో పోయారని చెప్పి నమ్మించే యత్నం కూడా చేశారు అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక భాస్కర్ రెడ్డి తప్పించుకునే ముప్పు, కస్టడీ పిటిషన్ లో సిబిఐ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, మొత్తంగా అయితే ఖచ్చితంగా కొంతమేర తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే అక్కడ అంతా ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. ఆయన చనిపోవడానికి ముందు ఖచ్చితంగా ఆ బోల్ట్ కూడా పెట్టి లోపలికి ఎవరిని రానియకుండా కొన్ని అంటే కొన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. గుండెపోటుతో లేకపోతే బ్లడ్ వామిటింగ్స్‌తో ఇలా మృతి చెందారనే ప్రయత్నాలు కూడా చేశారు అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. కానీ ఎవరు ఏంటి అనేదైతే మొత్తంగా ఈరోజు తేలాల్సి ఉంది అనేది కూడా తెలిసింది. వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా దీనికి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు హాజరు కావాల్సిందే కంపల్సరీ అంటూ కూడా తెలుస్తుంది. ఇక భాస్కర్ రెడ్డిని అయితే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది అనేదైతే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే కేజ్రీవాల్ పై గుజరాత్ వర్సిటీ పరువు నష్టం దావా వేసింది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఒక వార్త అయితే. ప్రధాని మోడీ డిగ్రీపై వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఫిర్యాదు కూడా చేశారు కేజ్రీవాల్ పై అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మే 23న హాజరు కావాలని చెప్పేసి అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది కేజ్రీవాల్ కు అంటూ కూడా మరొక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. సో, అలాగే ఇంకా మనం చూసి అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన మెయిన్ ప్రధాన డీటెయిల్స్ అనేది సెకండ్ పేజ్ ఇచ్చి మనకైతే మెయిన్ ఒక చిన్న హెడ్లైన్ గా మాత్రమే మనకి ప్రధాన పేపర్ లో ప్రస్తావించడం జరిగింది. సో, మనం దానిని గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే కేసీఆర్ కు పర్సెంటేజీల రూపంలో వేల కోట్లు అంది ఉంటాయి అంటూ ఆర్కే తో ముఖాముఖి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో, చూద్దాం అవి. ఈ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ పనులు ఇవ్వడం వల్లే మీరు నిలదొక్కున్నారు అని అంటున్నారు అంటూ కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది అనేది ఒకటి చెప్తున్నారు. కేసీఆర్ ను గద్దె దింపి ఇంటికి పంపడమే మా లక్ష్యం అంటూ కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. అలాగే ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ప్రజలంతా ఏదో ఒక పార్టీ వైపు ఖచ్చితంగా నిలుస్తారు, కానీ కేసీఆర్ వైపు అయితే నిలబడరు అన్నట్లుగా మాత్రం ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఇక ఈ అంశంపై కొన్ని రోజుల్లోనే స్పష్టత కూడా వస్తుంది అంటూ చెప్తున్నారు. బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ ట్రాప్ లో పడ్డారు అందరూ కూడా అంటూ చెప్తున్నారు. అందరికీ బంగారు తెలంగాణ వస్తుంది, బంగారు తెలంగాణ చెప్పగానే అందరు కూడా ఆయన మాటలకి ఆయన ట్రాప్ లో పడిపోయారు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో, నాకు ఇచ్చింది 2,900 కోట్లు పనులు మాత్రమే అంటూ ఇచ్చారు. బీఆర్ఎస్ గా మారడంతోనే పతనం ప్రారంభమైంది అసలు సీఎం కేసీఆర్ కి అంటూ కూడా మరొక వార్త అయితే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో, ఇంకా చూసినట్లయితే నన్ను కాపాడుకునేందుకు కేటీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. దొరల గడి నుంచి విముక్తి లభించినట్లుంది నాకు అంటూ ఈసారి ఖమ్మం జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్ వారెవరిని అసెంబ్లీ గేటు తాకనివ్వను అంటూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకున్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తంగా కేసీఆర్ పర్సెంటేజీల రూపంలో వేల కోట్లు ఆయనకు అందేయి అనేది కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిస్తారు అంటూ కూడా చెప్తున్నారు. కేవలం ఇప్పుడు ప్రజల్లో ఉన్న
సాక్షి కూడా అదే బంగారు తెలంగాణ అని చెప్పగానే బంగారు తెలంగాణ వస్తుంది మాకు అంటూ ఆయన ట్రాప్ లో పడిపోయారు అందరూ అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ మనం 12th పేజ్ లో చూడొచ్చు అంటే ఇచ్చారు. సో చూడొచ్చు. ఇంకొక వార్త మనం చూసినట్లయితే కుషాయిగూడలో టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది అంటూ ఇచ్చారు. ఇక ముగ్గురు సజీవ దహనమైనట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పక్కనున్న భవనంలోకి వ్యాపించిన పొగ మంటలు ఆదివారం తెల్లవారుజామున 3:30 ఈ ఘటన జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దట్టమైన పొగతో బిల్డింగ్ వాసులు ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లుగా తెలుస్తుంది అంటూ టింబర్ డిపోకు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు పలువురు. ఇంకా నలుగురికి మాత్రం తీవ్ర గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తుంది. మెట్లపై ప్రాణాలు వదిలిన చిన్నారి తల్లిదండ్రులు ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రులు అలీ అలాగే మల్లారెడ్డి మృతుల కుటుంబానికి 44.5 లక్షల పరిహారం అంటూ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడైతే ప్రమాదంలో దుర్మరణం పాలైన నరేష్ వారి చిన్న కుమారుడు యశ్వంత్ అంటూ కూడా వారి యొక్క కుటుంబం మరి ఆ యొక్క కూషాయిగూడ టింబర్ డిపోలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారు అంటూ కూడా ఇచ్చారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వారిగా కూడా గుర్తించారు. ఇక ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఈ ఘటన అయితే చాలా విచారకరం అంటూ కూడా మనకి ఇక్కడ చేస్తాం. పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం 3rd పేజ్ లో 2nd పేజ్ లో చూడొచ్చు అంటే సో ఇప్పటికే మంత్రులు అలీ అలాగే మల్లారెడ్డి వీరంతా కూడా అక్కడ సందర్శించడం కూడా జరిగింది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే వివేక హత్య కేసును ఒక కొలిక్కి తేవాల్సింది అంటూ మనకి మరొక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా దర్యాప్తు ఆలస్యం అవుతోందని చెప్పేసి సుప్రీం కూడా వ్యాఖ్యానించింది అంటూ కూడా తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి దీనిని కొనసాగిస్తున్నారు తప్ప ఒక కొలిక్కి అయితే రావట్లేదు. ఖచ్చితంగా దీనిని ఒక కొలిక్కి అయితే తీసుకురావాలి అంటూ కూడా దర్యాప్తు ఆలస్యం అవుతోంది అంటూ చెప్తూ ఉన్నారు అధికారులు. అలాగే ఇప్పుడు సుప్రీం కూడా కొన్ని వ్యాఖ్యానించింది. ఇది లేట్ అవుతుంది అంటూ వ్యక్తులు టార్గెట్ గా సిబిఐ విచారణ ఉండదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఇఫ్తార్ విందుకు వెళతారు భద్రాచలం ఎందుకు వెళ్లరు అంటూ కూడా ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. కేసీఆర్ కు కేంద్ర మంత్రి సూటి ప్రశ్న వేశారు. ఇఫ్తార్ విందులకైతే వెళ్తారు కానీ భద్రాచలం ఎందుకు వెళ్లరు అంటూ కేంద్ర మంత్రి కేసీఆర్ కు సూటి ప్రశ్న వేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే బీజేపీ కార్యాలయంలో ఇఫ్తార్ ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్ అగ్రనేతలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు బండి సంజయ్ అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక తెలంగాణ మూడ్ బీజేపీ వైపే ఉంది అంటూ ఇచ్చారు. కర్ణాటకలో మళ్ళీ మా సర్కారే అంటూ కూడా ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా తెలంగాణ మూడంతా కూడా బీజేపీ వైపే చూస్తుంది అనేది కూడా అమిత్ షా ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పటికే మళ్ళీ బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లారు. అనేక బడా నేతలతో ఆయన భేటీ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనేది చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇఫ్తార్ విందులో మాత్రం కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ విందులో కూడా కేసీఆర్ ఉద్దేశించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగులో కూడా మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్స్ అంటే ఇంకా 7 జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్లు పెరుగుతూ ఉన్నాయి అనేది మనకు ఒకటి ఇచ్చారు. ఇక రాష్ట్రంలో దడ పుట్టిస్తున్న ఎండలు అనేది మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే ముగ్గురు సజీవ దహనం నిద్రలోని కాలిపోయిన తల్లిదండ్రులు 7 ఏళ్ల కొడుకు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అప్పుల ఊబిలో సింగరేణి అనేది ఇచ్చారు. ఇక రాష్ట్రంలో అన్ని పిరమే అంటూ ద్రవ్యోల్బణంలో తెలంగాణని టాప్ లెవెల్లో ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూసినట్లయితే హెడ్లైన్స్ మనం 9 గంటలు 56 ప్రశ్నలు అంటూ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ అధికారులు సిబిఐ అధికారులు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ కేసులో ఢిల్లీ కేసు సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించిన ప్రశ్నల వర్షం 56 క్వశ్చన్స్ చేశారు. ఆ 56 క్వశ్చన్స్ కూడా ఆయన ఎంతో అనర్గళంగా సమాధానాలు ఇచ్చారు అనేది కూడా ఆయన మీడియాతో షేర్ చేసుకున్నారు. అలాగే 9 గంటలు విచారించారు ఆయనని ఈడీ అధికారులు అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మమ్మల్ని గెలిపిస్తే ఉచిత కరెంట్ అంటూ ఇక్కడ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు కార్యకర్తలకు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే అతిక్ కూడా ఐఎస్ఐ లష్కరేతో లింకులు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే మళ్ళీ ఇచ్చారు. సో ఆల్రెడీ నిన్న టెర్రరిస్టుల నుంచి చనిపోయిన కాల్పులో జరిపినటువంటి విషయానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఏమైంది అనేది కూడా మనకి ఇక్కడ కిషన్ రెడ్డి ఒక క్వశ్చన్ వేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక రాజస్థానీ అమ్మాయి మిస్ ఇండియా అంటూ కిరీటం గెలుచుకున్న నందిని గుప్తా అంటూ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో డీటెయిల్స్ మనం చూద్దాం అన్ని కూడా. సో ఫస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక ఎండల విషయానికి వచ్చినట్లయితే
7 జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇక దడ పుట్టిస్తున్న ఎండలు అనేది కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అంటూ కూడా చాలా తీవ్రమైన ఎండలు వస్తున్నాయి. కాబట్టి అన్ని జాగ్రత్తలతోటి అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. లేదంటే మాత్రం ఆఫ్టర్ 4, 5 తర్వాతనే ఎవరైనా బయటకు వెళ్ళండి. ఎవరైనా ఏదైనా వర్క్స్ ఉంటే కూడా చూసుకోవడానికి 11, 12 లోపు కంప్లీట్ చేసేసుకొని ఇంటికి రండి. ఆరోగ్య రీత్యా మాత్రమే ఇవన్నీ కూడా ముందుగానే సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది వాతావరణ శాఖ అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి విపరీతంగా ఇంకా ఎండలు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే నిర్మల్ జిల్లా, అలాగే దస్తూరాబాద్ లో అత్యధికంగా 44.8 డిగ్రీల వరకు ఉంది అనేది కూడా మనకి ఎండలకు సంబంధించి ఇచ్చారు. అలాగే 18 జిల్లాల్లో 41 డిగ్రీల వరకు కూడా నిన్న ఎండ ఉంది అనేది ఇచ్చారు. ఇక ఈ ఉష్ణోగ్రతలన్నీ కూడా ఈ విధంగా నమోదవుతాయి. ఇంకా ఎక్కువగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. అలాగే ఇంకా మరో 3 రోజుల వరకు ఇలాగే ఉంటుంది ఎండల తీవ్రత అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు తెలిసింది. అత్యవసరం అయితే ఎవరైనా సరే కూడా బయటకు వెళ్ళండి. ఎండ వేళ ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అంటూ కూడా ఎక్కువగా శీతల పానీయాలు సేవించండి. ఎక్కువగా వాటర్ తీసుకోండి. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అంటూ కూడా ఎప్పటికప్పుడు వాటర్ని సేవిస్తూ ఉండాలి అంటూ బయటకు వెళ్ళినప్పుడు కూడా వాటర్ బాటిల్స్ కంపల్సరీ ఉండాలి అనేది కూడా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మెయిన్ గా అంటే ఎండల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రానున్న రోజులు ఎండలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే 44.4 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఎండ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఆ సమయంలో ఇంకొక 3 డేస్ వరకు కూడా ఎవరు కూడా బయటకి ఎక్కువగా వెళ్ళకండి అన్నట్లుగా మనకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో మరొక వార్త మనం చూసినట్లయితే రాష్ట్రంలో అన్ని పెరిమాయంటూ ఇచ్చారు. ద్రవ్యోల్బణంలో తెలంగాణ టాప్ 1 లో ఉంది అంటూ ఇచ్చారు. ఇక మార్చిలోనే 7.63%, జనవరిలో 8.58%, ఫిబ్రవరిలో చూస్తే 8.56గా నమోదైంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జాతీయ సగటు కన్నా కూడా మన దగ్గర ఇన్ఫ్లేషన్స్ రేటు అధికంగా ఉంది అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక పాలు, కూరగాయలు, పెట్రోల్ వరకు అన్ని ధరలు కూడా భగ్గుమంటున్నాయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్నట్లుగా మనదే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక్కడ అన్ని ఏది కొనాలన్నా కూడా పిరంగానే ఉన్నాయి అంటూ మనకి చెప్తున్నారు. అలాగే పెరిగిన కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, అలాగే కిరాయిలతో కూడా సామాన్యుడికి ఇంకెన్ని తిప్పలు పెడతారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా కూడా మనకి చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఎన్నో రేట్లు పెంచేశారు. నిత్యం వాడుకునే నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మరి బస్ ఛార్జెస్ దగ్గర నుంచి, ఆటో ఛార్జెస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా కిరాయిలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సామాన్యుడికి ఇంకెన్ని తిప్పలు పెట్టాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసి అయితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో చూడొచ్చు. మెయిన్ గా అంటే ఇక రాష్ట్రంలో అన్ని కూడా ఎక్కువ రేట్లు పెంచేశారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో మరొక వార్త చూసినట్లయితే అప్పుల ఊబిలో సింగరేణి అంటూ ఇచ్చారు. బకాయిలు ఇప్పించని సర్కార్. అలాగే జీతాల కోసము తండ్లాడుతున్నటువంటి సంస్థలు, అంటే జీతాల కోసం తండ్లాడుతున్నారు. ఇంతవరకు జీతాలు కూడా ఇప్పించట్ల, బకాయిలు రావట్లేదు అనేది ఇంకా అక్కడ చేస్తున్నటువంటి వర్కర్స్ యొక్క ఆవేదన అంటూ ఇచ్చారు. రాష్ట్రం వచ్చినప్పుడు 3,540 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే అంటూ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం 4,900 కోట్ల అప్పులైంది అంటూ కూడా ఇచ్చారు. ఒకప్పుడు రాష్ట్రం రాకముందు వచ్చిన కొత్తలో రాష్ట్రం వచ్చినప్పుడు 3,540 కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా ఉంది. అలాంటిది ఇప్పుడు చూస్తే 4,900 కోట్ల వరకు అప్పులు ఎలా అయ్యాయి అనేది అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూస్తే జెన్కో, ట్రాన్స్కో నుంచి రావాల్సిన బకీలు కూడా 15,000 కోట్ల వరకు ఉన్నాయి ఇంకా అంటూ ఇచ్చారు. ఇంకా అప్పులు చేస్తే కానీ ముందుకు నడవని పరిస్థితి ఇప్పుడైతే కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి రాష్ట్రానికి సంబంధించి. సింగరేణి నుంచి రాష్ట్ర సర్కారు పెట్టిస్తున్నటువంటి ఖర్చులు ఎంత ఏంటి అని కూడా ఒక గ్రాఫ్, ఒక పట్టిక రూపంలో కూడా మనకి ఇచ్చారు. మనం గమనించవచ్చు, చూడొచ్చు అవి. సో ఇంకా చూద్దాం. అప్పులు చేస్తే కానీ ముందుకు నడవని పరిస్థితి. అలాగే కాంట్రాక్టర్లకు నిలిచిపోయిన 500 కోట్లకు పైగా చెల్లింపులు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే మహాపాదపాత్ర కోల్డ్ బ్లాకుల్లో కూడా ప్రారంభం కానీ ఇంకా ఉత్పత్తులు అంటూ కూడా ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా ఉంటున్నటువంటి సంస్థలు అంటూ కూడా ఇచ్చారు. సంస్థలకు రావాల్సిన బకీలు కూడా ఇంకా రావట్లేదు కాబట్టి, బకాయిలు ఏవి కూడా ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా కొత్త పనులు కూడా పూనుకోవడానికి ముందుకు వెళ్ళలేకపోతున్న సంస్థలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక
అలాగే సొంత రాష్ట్రంలో 4 బొగ్గు బ్లాకుల వేలంలోనూ పాల్గొంటాలే అంటూ కూడా ఇచ్చారు. 4 బొగ్గు బ్లాకులు ఏవైతే ఉన్నాయో అవి సొంత రాష్ట్రాల్లో కూడా మరి వేలంలో పాల్గొనకుండా ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజ్‌లో చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ముగ్గురు సజీవ దహనం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇంకా టింబర్ డిపోలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో నిద్రలోనే తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో ఇంకా అక్కడంతా ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగతో అలుముకున్న నేపథ్యంలో అక్కడంతా కూడా కొంతమంది ఉరుకులు పరుగులతోటి భయంతో పరుగులు తీసిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ఒక చిన్నారి మెట్ల పైనుంచి కూడా పడి మృతి చెందడం జరిగింది. అలాగే ఓ కుటుంబం సజీవ దహనం అయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అదే యాజ్ ఇట్ ఈస్‌గా మనకి వెలుగు దినపత్రికలో కూడా ఇచ్చారు. గమనించవచ్చు. సో మరొక చూసినట్లయితే టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు. హైదరాబాద్ కుషాయిగూడలో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది అనేది కూడా తెలిసింది. బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వారు ప్రాణాలు కోల్పోయారు కుటుంబంగా అంటూ కూడా మనకి ఇక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన అనుకోవాలి ఇది. ఇంకా అలాగే చూసి అనుమతులు లేకుండానే టింబర్ డిపో ఏర్పాట్లు చేశారంటూ ఓనర్‌ని ఇప్పటికే అరెస్ట్ చేశారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఇంకా ప్రమాదంలో సజీవ దహనమైన సుమ అలాగే నరేష్ జస్వంత్ ఇచ్చారు. కాలిపోతున్న టింబర్ డిపో పక్కన బిల్డింగ్ కూడా వ్యాపించినటువంటి మంటలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఒక ఫోటో రూపంలో చూపించారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 4th పేజీలో మనం చూడొచ్చు అంటూ కూడా మనకి ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక 9 గంటలు 56 ప్రశ్నలు అనేది మనం చూసినట్లయితే ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను విచారించిన సిబిఐ అధికారులు అంటూ ఇచ్చారు. 9 గంటల పాటు కూడా ఆయనను విచారించారు. అలాగే ఆ విచారణలో 56 ప్రశ్నల వర్షం కురిపించారు సిబిఐ అధికారులు అనేది ఇచ్చారు. అలాగే ప్రతి ప్రశ్నకు కూడా ఆయన ఎంతో సూటిగా సమాధానం ఇచ్చాను అంటూ కూడా కేజ్రీవాల్ ఆ యొక్క విచారణ అనంతరం మీడియాతో షేర్ చేసుకున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ తో అసలు సంబంధాలపై కూడా ఏంటి అంటూ కూడా ఆరా తీశారు అంటూ మనకి ఇక్కడ జరిగే ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుల్లో మీ ప్రమేయం ఉందా అంటూ కూడా క్లియర్ గా క్వశ్చన్ చేశారు. సూటిగా ప్రశ్నించారు ఆయనని అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే ఆయన ప్రతి ప్రశ్నకు కూడా ఎంతో సమాధానాలు ఓపికగా సమాధానాలు చెప్పారు అనేది కూడా ఇచ్చారు. కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని కూడా ప్రశ్నించారు అధికారులు, సిబిఐ అధికారులు అంటే ఇచ్చారు. అలాగే సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు మళ్ళీ కేజ్రీవాల్ కు అంటే ఇచ్చారు. అలాగే ఇక విచారణకు వెళ్లే ముందు రాజ్ఘాట్ లో మహాత్ముడికి కేజ్రీవాల్ నివాళి అర్పించి మరీ వెళ్ళినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక చెరగని చిరునవ్వుతో మళ్ళీ ఆయన బయటకి 9 గంటల అనంతరం ఆయన బయటకు వచ్చారు. ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సూటిగానే సమాధానాలు ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ వీలైతే మరొకసారి కూడా విచారణ కొనసాగొచ్చు కేజ్రీవాల్ పై అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ 5th పేజ్ లో మనం చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మమ్మల్ని గెలిపిస్తే ఉచిత కరెంట్ అంటూ రాహుల్ గాంధీ ఇక్కడ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కొన్ని హామీలు ఇచ్చారు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో వెలుగు దినపత్రికలో చూద్దాం అవి కూడా. నిరుద్యోగులకు 2 ఏళ్ల పాటు నెల భృతి ఉంటుంది అంటూ కూడా 2 ఏళ్ల పాటు కూడా నెల భృతి ఉంటుంది ఒకవేళ మన పార్టీ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే అంటూ కూడా కాంగ్రెస్ ని కనుక గెలిపిస్తే అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఉచిత కరెంట్ ఇస్తాం ప్రతి ఒక్కరికి అన్ని సంస్థలు కూడా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇక నిరుద్యోగులకు 2 ఏళ్ల వరకు నెల భృతి ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసినా కూడా ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. దొరకనోళ్లకు 3,000 రూపాయలు ఒకవేళ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం రాలేదు అంటే వాళ్ళకి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేస్తాము అంటూ కూడా ఆయన హామీలు ఇస్తూ ఉన్నారు. అలాగే డిప్లొమా చేసిన నిరుద్యోగులకు 15,100 వరకు కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. కోలార్తో కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన అనేక విషయాలు ఇంకా ప్రజలను ఉద్దేశించి షేర్ చేసుకున్నారు అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే కాంగ్రెస్ ని గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఉచిత కరెంటు అలాగే నిరుద్యోగ భృతి అలాగే డిగ్రీ చదివి కూడా ఉద్యోగం రాకపోతే కూడా 3,000 వరకు నెల అందిస్తాము వచ్చేంత వరకు కూడా అంటూ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కూడా రిలీజ్ చేస్తాము అంటూ కూడా ఆయన హామీలు ఇస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ఏమైంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. 2018 ఎన్నికలప్పుడు గప్పాలు కొట్టారు అంటూ కూడా కిషన్ రెడ్డి మరి మీరు గప్పాలు కొట్టారు కదా అప్పుడు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఆ హామీ ఏమైంది ఇంతవరకు నెరవేర్చలే 2018 ఇచ్చారు ఆ హామీ ఇంతవరకు ఏమైంది మరి అంటూ కూడా ఆయన అడుగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే నైతిక హక్కు అసలు బీఆర్ఎస్ కు లేనే లేదు అంటూ కూడా ఆయన స్పష్టం
చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపిస్తలేరు అంటూ కూడా క్వెషన్ చేస్తున్నారు. అసలు దాన్ని ఎందుకు మూసేశారు? ఎందుకు క్లోజ్ చేశారు? మీరు ఎందుకు తెరవట్లేదు అంటూ కూడా క్వెషన్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ 9 ఏళ్ల తర్వాత అంబేద్కర్ విగ్రహంపై నిద్ర లేచిండు అంటూ కూడా చెప్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎన్నడైనా ఆయన కనీసం ఆయన జయంతి రోజు కూడా ఏదన్నా చేయడం తెలియని ఆయన 9 సంవత్సరాలకు నిద్ర లేచినవా నువ్వు అన్నట్లుగా కూడా మరి కిషన్ రెడ్డి క్వెషన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్‌ని అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దళిత బంధును బీఆర్ఎస్ బంధుగా మార్చారని చెప్పేసి కూడా ఆయన ఫైర్ అవుతున్నారు కొంత అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇంకా మనం అన్నీ చూసినట్లయితే ఈరోజు మనకి బయ్యారం స్టీల్ ప్లాంట్ హామీల గురించి అలాగే సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతూ ఉన్నారు కిషన్ రెడ్డి. అలాగే ఇంకా మరి కాంగ్రెస్‌ని గెలిపిస్తే ఎన్ని ప్రయోజనాలున్నాయి ఏంటి అనేది కూడా అలాగే ఇక కేజ్రీవాల్ మెయిన్ అంటే ఇంకా హాట్ టాపిక్ అంటే కేజ్రీవాల్‌ని 9 గంటల పాటు 56 ప్రశ్నలతోటి ప్రశ్నించిన సీబీఐ అధికారులు అనేది ఇంకా అలాగే ఎండలకు సంబంధించి రాష్ట్రంలో అన్ని కాస్ట్ పెరిగిపోతున్నాయి. నిత్యావసర సరుకులు ఇలా ప్రతిదీ కూడా ఇంకా అప్పుల ఊబిలో సింగరేణి ఉంది. ఇంకా వాళ్ళ బకాయిలు చెల్లించుకో కొత్త సంస్థలు పెట్టుకోలేక అన్ని ఇలా ప్రతి విషయం కూడా ప్రతి పేపర్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. సో, ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.